ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చిరంజీవి అడిగిన వాళ్ళందరికీ లేదు అనుకుంటా ఛాన్స్ ఇస్తాడు. అలాగని మెగాస్టార్ మనసు వెన్నా అనుకుంటే పొరపాటే. చూడ్డానికి అలా అనిపిస్తాడు, కానీ ఆయన మనసు గెలుచుకుని ప్రాజెక్టు ఓకే చేయడం చాలా కష్టం. మెగాస్టార్ ఇచ్చిన ఛాన్సులు చూస్తుంటే ఆయన 75 ఏళ్ళు వచ్చేంత వరకు బిజీనే. వినడానికి ఓవర్గా ఉన్న ఈ స్టోరీ చూస్తే మీరు కూడా నిజమే అంటారు. కథ బాగుంటే చాలు, ఎవరి డైరెక్షన్ లో నటించడానికైనా చిరంజీవి రెడీ. స్టార్ అప్కమింగ్ డైరెక్టర్ అన్న తేడా చూపించడు. మెగా కాంపౌండ్ లోకి చాలా మంది దర్శకులు వస్తారు, అలాగే బయటకు వెళ్లిపోతారు. పూరి జగన్నాథ్, హరీష్ శంకర్, కళ్యాణ్ కృష్ణ ఇలా చాలా మంది దర్శకుల పేర్లు వినిపించినా ఎట్టకేలకు వశిష్ఠకు ఛాన్స్ ఇచ్చి విశ్వంభర మూవీ చేస్తున్నాడు మెగాస్టార్. ఇప్పుడు దర్శకుల లిస్ట్ లో మోహన్ రాజా చేరాడు. లూసిఫర్ తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్ కోసం ముందుగా సుజిత్ ను సెలెక్ట్ చేసి వర్క్ నచ్చక తప్పించారు. ఆ తర్వాత వినాయక్ ను తీసుకున్న డైరెక్టరే తప్పుకున్నాడు. ఎట్టకేలకు ఆ ఆఫర్ మోహన్ రాజాకు దక్కింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కాలేదు. అయితే ఈసారి రీమేక్ స్టోరీతో కాకుండా స్ట్రైట్ సినిమాతో మోహన్ రాజా చిరంజీవిని మెప్పించాడు అన్న టాక్ నడుస్తోంది. భోలా శంకర్ తర్వాత చిరంజీవితో సినిమా తీయడానికి 4 డైరెక్టర్లు లైన్ లో ఉన్నారు. చిరంజీవి ఏ ఈవెంట్ కు వెళ్లినా ఆ సినిమా డైరెక్టర్లు లైన్ లో పెట్టేస్తున్నారు. మారుతి, హరీష్ శంకర్ డైరెక్షన్ లో నటించాలని ఉన్నా వీళ్ళిద్దరూ ఖాళీగా లేరు. మారుతి ప్రభాస్ మూవీతో, హరీష్ ఉస్తాద్ భగత్ సింగ్ తో బిజీగా ఉన్నారు. చెలో తీసిన వెంకీ కుడుమల, బంగారాజు ఫేమ్ కళ్యాణ కృష్ణ, ధమాకా తీసిన త్రినాథరావు నక్కినకు అవకాశం ఇచ్చినా ఒక్కరు కూడా మెగాస్టార్ ను మెప్పించలేకపోయారు. గాడ్ ఫాదర్ రిలీజ్ టైంలో జూమ్ మీటింగ్ లో కథ రెడీ చేయమని చిరంజీవి పూరిని అడిగాడు. మెగాస్టార్ కథ కోసం ఆ మధ్య కసరత్తులు చేసిన పూరి యూటర్న్ తీసుకున్నాడు. చిరంజీవి సినిమాని పక్కన పెట్టేసి రామ్ తో డబుల్ స్మార్ట్ తీస్తున్నాడు. చిరంజీవికి కథలంత ఈజీగా నచ్చవు. కథ నచ్చినా స్క్రిప్ట్ పగడ్బందీగా ఉండాలి. 6 నెలలు లేదంటే ఏడాది పాటు మార్పులు చేర్పులు చేయిస్తాడు. ఒక సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంత లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టే 5-6 దర్శకులు లైన్ లో పెట్టేస్తున్నాడు. అందరూ ఒకేసారి మెప్పించలేరు కాబట్టి ఎవరు ముందుగా నచ్చిన కథతో వస్తే వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు మెగాస్టార్. సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి ముందే కాదు, తర్వాత కూడా చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ భారీగా ఉంటుంది. ఏదైనా సీన్ లో లాజిక్ మిస్ అయితే అస్సలు ఊరుకోడు. దర్శకుడు అన్నింటికీ సమాధానం చెప్పాలి. యంగ్ దర్శకులైతే చెప్పినట్టు వింటారు. మెగాస్టార్ కు గౌరవం ఇస్తారు. అందుకే చిరంజీవి మధ్య యంగ్ దర్శకులతో ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. చిరంజీవితో సినిమా తీస్తామన్న దర్శకులు పూరి, వెంకీ కుడుమల, కళ్యాణ్ కృష్ణ, త్రినాథరావు, హరీష్ శంకర్ లో ఒక్కరూ కథలు రాసుకోవడం లేదు. భోలా శంకర్ ఫ్లాప్ తో కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో కూతురు సుస్మిత బ్యానర్ లో నటిద్దామనుకున్న మలయాళ రీమేక్ ను పక్కన పెట్టేసి స్ట్రైట్ సినిమా విశ్వంభర చేస్తున్నాడు. కొత్తగా వెలుగులోకి వచ్చిన మోహన్ రాజా పరిస్థితి ఏంటో చూడాలి మరి.